పెద్ద పండుగ అంటే చాలు తీపి తప్పనిసరిగా ఉండాల్సిందే. అందున సంక్రాంతికి బెల్లంతో చేసిన పరమాన్నం, అరిసెలు ప్రతి ఇంట తప్పనిసరిగా ఉంటాయి. తీపిని ప్రసాదించే బెల్లం ఆరోగ్య ప్రదాయిని కాబట్టి పంచదార కంటే బెల్లాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే చాలా ప్రాంతాల్లో బెల్లం కోసం చెరుకును పండించుకుంటూ స్వంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు రైతులు. అసలు బెల్లం తయారు చేసుకోవాలనుకునే రైతులు రకాల ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకున్నప్పుడే బెల్లం మరింత నాణ్యంగా ఉంటుంది. మనం తినే బెల్లం నాణ్యమైనదిగా, ఆరోగ్యానికి సురక్షితమైనదిగా ఉండాలంటే సాగుతో పాటుగా బెల్లం తయారీలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అంతేకాదు, హైడ్రోస్, సున్నం వంటివి సిఫార్సు చేసిన మోతాదులోనే ఉండాల్సి ఉంటుంది. మరి బెల్లం నాణ్యత కోసం తయారీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ చిన్నం నాయుడు ద్వారా తెలుసుకుందాం. చాలామంది రైతులు చెరుకు పంట వేసిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీకి పంపించే వాళ్ళు పంపిస్తున్నారు. కొంతమంది రైతులు బెల్లం తయారీ కూడా చేస్తున్నారు. ఈ బెల్లం తయారు చేసే రైతులు కూడా కొన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, చెరుకు నరికేటప్పుడే భూమట్టానికి దగ్గరగా నరికి అది కనుక మనం రసం తీల్చి మనం బెల్లం ఆడిస్తే మనకి బెల్లం రికవరీ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా చెడిపోయిన చెరుకు కానీ లేదా ఈ జబ్బు పట్టినటువంటి ఎర్రకుళ్ళు తెగులు కానీ అనాసకులు కానీ వచ్చిన చెరుకు గడల్ని శుభ్రమైనటువంటి ఆరోగ్యమైన గడలతో కలపకూడదు. దీనివల్ల రసనాన్ని దెబ్బతినేస్తుంది. అదేవిధంగా బెల్లం క్వాలిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఆరోగ్యకరమైన గడలతో కలపకుండా రసం తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా రసం తీసేటప్పుడు చాలా వరకు కూడా నిలువు క్రషర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా కాకుండా మనం అడ్డ క్రషర్లు వాడడం అనేది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా రసం తీసిన తర్వాత కూడా ఫిల్టర్స్ వాడి మనం రసం వస్తున్నప్పుడే ఎలాంటి మలినాలు లేకుండా కూడా చూసుకోవాలి. చెరుకు పిప్పు కానీ ఇతర వ్యర్థ పదార్థాలు అవి లేకుండా ముందుగానే జాలీలు వాడి రసాన్ని శుభ్రంగా సేకరించుకోవడం అనేది చేయాలి. రసం తీసిన తర్వాత వీలైనంత త్వరగానే పాకం పెట్టుకోవడం అనేది తప్పనిసరిగా చేసుకుంటేనే మంచి రసనాణ్యత వస్తుంది. అదేవిధంగా ఈ బెల్లం తయారీకి వాడే పెనాలను కూడా రైతులు దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనంత వరకు అల్యూమినియం ప్యాన్స్ వాడితే శుభ్రంగా ఉంటుంది. నాణ్యమైనటువంటి బెల్లాన్ని తయారు చేయవచ్చు. దీనికి కూడా చూసుకుంటే అడుగు మందం 18 మిల్లీమీటర్ల మందం ఉండేటట్టు చూసుకోవడం. అదేవిధంగా అంచులు 16 మిల్లీమీటర్ల మందం ఉండేటట్టు అల్యూమినియం రేకులను సేకరించుకోవాలి. అదేవిధంగా లోతు చూస్తే 45 సెంటీమీటర్లు ఉండే విధంగా పెనాలను తయారు చేసుకోవాలి. అదేవిధంగా రస నాణ్యతను మరిగించడానికి ముందుగానే టెస్ట్ చేసుకోవాలి. ఈ ఉదజని చూసిక 5.8 వరకు ఉండే విధంగా చూసుకుంటే కనుక మంచి బెల్లం తయారవుతుంది. దీనికోసం మనం ఏంటంటే ఆమ్ల గుణం కలిగి ఉందంటే మనం కనుక మరిగించేటప్పుడు సున్నం కలుపుకుంటే ఉదజని చూసుక కొంచెం పెరిగి నాణ్యమైనటువంటి బెల్లం తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే క్వాలిటీ రావడానికి మనకి చాలామంది ఏంటంటే రైతులు ఎక్కువగా హైడ్రోస్ వాడేస్తున్నారు. హైడ్రోస్ వాడడం ఎట్టి పరిస్థితులు కూడా మంచిది కాదు. ఎక్కువ కనుక హైడ్రోస్ వాడారంటే బెల్లం నాణ్యత దెబ్బతింటుంది, రుచి కూడా ఉప్పగా ఉంటుంది, ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండకుండా పాడైపోతుంది, మానవ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి మనం ఒక పెనం నుంచి తీసిన రసం 400 నుంచి 600 లీటర్ల చెరుకు రసానికి మనం 100 గ్రాముల వరకు కనుక హైడ్రాస్ కలిపితే మనకి బెల్లంలో 7 నుంచి 8 మిల్లీగ్రాముల వరకు కూడా సల్ఫర్ ఉంటుంది. కాబట్టి అది మనకి సేఫ్టీ లెవెల్ అంటాం. అదేవిధంగా రస నాణ్యతను పెంచడానికి మొక్కల ఆధారిత రసాలు అంటే బెండగుజ్జు రసం కానీ, కలబంద రసం కానీ, లేదంటే మునగ రసం కానీ, అలాగే నిమ్మరసం కానీ, ఏదైనా ఇవి ఒక మిల్లీ లీటర్ తాలూకా రసం 1 లీటరు చెరుకు రసాన్ని కనుక కలిపితే ఇందులో ఆరోగ్యపరంగా మెడిసినల్ వాల్యూస్ పెరగడందే కాకుండా మంచి నాణ్యమైన బెల్లం తయారడానికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి అలాంటి విషయాలను కూడా గ్రహించుకొని చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకసారి ఈ పెనంలో పోసిన తర్వాత సమానంగా మంట వచ్చే విధంగా మనం చేసుకొని 118 డిగ్రీల వరకు సెంటీగ్రేడ్ వరకు మనం గనక వేడిని కలిగించగలిగితే సుమారు మనకు 1 గంట, గంటన్నర సమయం పడుతుంది. చివరిలో మనకి చంద్రికల సహాయంతో మనం అవి తిప్పుతూ ఉంటే బెల్లం ఎప్పుడు కూడా ఒకేసారి గడ్డ కట్టకుండా స్మూత్గా తయారవుతూ స్లోగా చల్లారుతూ మనకి బెల్లం గడ్డ కడుతుంది. ఆ గడ్డ కట్టేటప్పుడే మనకు కావలసిన పరిమాణాల్లో మనకి ఎక్కువ బెల్లం నుంచి ఎక్కువ ఆదాయం రావాలంటే మరీ పెద్ద బ్లాక్స్ కాకుండా మార్కెట్ అవసరానికి అనుగుణంగా 1/2 కేజీ, 1/2 కిలో, 1 కిలో, 2 కిలో ఈ విధంగా మీరు ఫ్రేములను ముందుగానే అల్యూమినియం షీట్లతో ఫ్రేములు తయారు చేసుకొని బెల్లం ఆరుతున్నప్పుడే
గట కడుతున్నప్పుడే ఈ ఫ్రేముల్లో గనక వేసుకొని ఆ విధంగా గనక చిన్న చిన్న బ్లాకుల రూపంలో గనక చేయగలిగితే మనకు నికరాదాయం కూడా ఇంకొక 20% వరకు కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉంది. ఇలాగ ఈ విధమైనటువంటి జాగ్రత్తలు గనక పాటిస్తే మనం నాణ్యమైన బెల్లం తయారు చేసుకొని మంచి నికరాదాయం బెల్లం రైతులు పొందేటువంటి అవకాశం ఉంటుంది.